హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను. కానాగడతల వేపుడు. ఇది అందరికీ తెలిసిందే, కానీ నేను మా ఇంట్లో చేసే పద్ధతి చేసి చూపిస్తున్నానండి. ఈ వీడియో మొత్తం చూశాక ఒకవేళ మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇలా కానాగడతలు తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేశానండి. నేను 8 ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే కొద్దిగా వేస్తున్నానండి, తర్వాత వేస్తానన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఏంటంటే, ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి గసగసాలు లవంగాలు కలిపి పేస్ట్ చేశాను అనమాట. ఇలా వేసుకొని మొత్తం చేపలకి ఇలా నలుగు పెట్టినట్టుగా అప్లై చేసుకోవాలి. కారం అయితే ముందు ఎక్కువగా వేయనండి, ఎందుకంటే కారం ఎక్కువగా వేసేస్తే రంగు వచ్చేస్తే లోపల అనేది బాగా క్రంచిగా వేగదనమాట. అందువల్ల కారం ఎక్కువ వేయకుండా మొత్తం అంతా ఇలా ఎక్కువగా పట్టించేసుకొని, చాలామంది కార్న్‌ఫ్లోర్ ఇవన్నీ వేస్తుంటారు కదా, అలా వేయకుండా నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చేప వేసుకోవాలి. దీనికి 4 ముక్కలు పడతాయి, 4 వేసేసాను. 4 వేసి మీడియంలో పెట్టి కళాయి అటు ఇటు కడుపుతూ బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా మసాలా పెట్టి వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చూసారా కలర్ ఎంత చక్కగా వేగిందో. ఇప్పుడు 2 వైపులు వేసుకోవాలి. మాడిపోకుండా చూసుకుంటూ చక్కగా 2 వైపులా వేసుకోవాలండి. కానాగడతలు వేపుడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలా కూడా నేను గసగసాలు లవంగాలు అల్లం వెల్లుల్లి కలిపి నేను పేస్ట్ చేసి వేస్తానన్నమాట. ఇప్పుడు ఈ ఆల్మోస్ట్ 2 వైపులా బాగా వేయించేసానండి, వేగిపోయి. ఇప్పుడు ఫైనల్గా కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసానన్నమాట. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడే ఉప్పు కూడా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, నేను వేయట్లేదు. ఇప్పుడు కారం వేసిన తర్వాత చుట్టూ ఒకసారి కలిపేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించామనుకోండి మళ్ళీ కారం అనేది మాడిపోయి టేస్ట్ అంత బాగోదన్నమాట. కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒకసారి మీ వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు కదా, నేను మా ఇంట్లో చేసే పద్ధతిని మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.